టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. ఈరోజు అగైన్ అంటే ఒక సోషల్ ఇష్యూస్ సంబంధించి నా అబ్జర్వేషన్లో నాకు కొంచెం బాధ కలిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూస్ ఇప్పుడు నాలాంటి వ్యక్తులు కొంత అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని బలంగా నమ్మి కొంతమందికి నచ్చకపోయినా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టయితే పబ్లిక్లో కొంత అవగాహన క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మాట్లాడటం అనమాట. ఏదో పార్టీకో లేకపోతే దేనికి సంబంధించినటువంటి విషయాలు అయితే కాదు. సో బేసికల్గా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. సో జనరల్గా ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఆర్ఎస్ఎఫ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఏదైతే ఉంటుందో, ఆ సంస్థ వాళ్ళు ఎంతో అంటే ఆల్మోస్ట్ హైలీ క్రెడిబుల్ అండ్ రిలయబుల్, అంటే ఎంతోమంది ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసి ఈ యొక్క సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చే ఈ యొక్క ర్యాంకింగ్స్ మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి ఉన్నటువంటి ర్యాంకు 2025లో 151 ఉంటే ఇప్పుడు 157కి 2026లో పడిపోయింది. 140 ర్యాంకులో ఉండేది 2015లో, ఇంచుమించుకో 10-12 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆల్మోస్ట్ 140 నుంచి 157కి పడిపోయింది. 140 మంచి ర్యాంక్ అని నేను చెప్పట్లేదు, అది కూడా వరస్ట్ ర్యాంకే. సరే, మొత్తం కంట్రీస్ ఎన్ని రాబాబు అంటే 180 ఉన్నాయి. 180 కంట్రీస్లో భారతదేశానికి ప్రెస్ ఫ్రీడమ్లో మనకి ఇచ్చినటువంటి ర్యాంకు ఏదైతే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ 157 ర్యాంకు 2026. అంటే అంత అధ్వానమైనటువంటి ఫ్రీడమ్ మనకి ప్రెస్ ఫ్రీడమ్ అనేది కానీ ప్రెస్కి సంబంధించి ఉంది. సో ఈ యొక్క ప్రెస్లు అన్నీ కూడా ఎవరొక్కరికి పొలిటీషియన్స్కి అనుసంధానం అయిపోవడం వల్ల ప్రెస్ ఫ్రీడమ్ అనేది భారతదేశంలో లేదు. జర్నలిస్టులు అందరూ కూడా విపరీతమైనటువంటి చాలామంది చనిపోయారు, చాలామంది హత్య కావించబడ్డారు. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈవెన్ యుద్ధాలు జరిగినప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కానివ్వండి, లేకపోతే పాలస్తీనా గాజా కానివ్వండి, లేకపోతే ఇలాంటి యుద్ధాలు ఏవైతే మనం చూస్తున్నామో ఇక్కడ కూడా చాలామంది జర్నలిస్టుని చంపేయడం జరిగింది. బట్ ఈ యొక్క జర్నలిస్టులు ఎంతమంది చనిపోతారో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చేదే సిపిజే అంటారు. అంటే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్స్ చదివితే కొంచెం అవగాహన వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. లేకపోతే యునెస్కో వాళ్ళు కూడా యునెస్కో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఈ యొక్క ఆర్ఎస్ఎఫ్ రిపోర్ట్ ఆధారంగా ర్యాంకింగ్ ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మనం తయారు చేసిన, ఇప్పుడు సొంతంగా నేను తయారు చేసింది అయితే కాదు. బట్ దానికి ముందు ఎంత ఘోరంగా మన భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకపోతే అటు ప్రింట్ మీడియా కానీ ఏ విధంగా పొలిటీషియన్స్కి అమ్ముడుపోవడం అన్న మాట కరెక్ట్ కాదండి. వాళ్ళే కొనేసుకుంటున్నారు మొత్తం ఆ మీడియాని. ఇంకా అమ్ముడుపోవాల్సిన అవసరం ఏమైంది? ఓనర్స్గా పొలిటీషియన్స్కి ఓనర్స్గా ఉన్నటువంటి పరిస్థితికి మన భారతదేశం వచ్చినప్పుడు అసలు ప్రెస్ ఫ్రీడమ్ అన్న పదానికి లేదు. ఎవరి గురించి వాళ్ళ పార్టీల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, లేకపోతే టీడీపీ, లేకపోతే జనసేన, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, లెట్ ఇట్ బి ఎనీథింగ్ అండి. అది నేను ఒక పర్టికులర్ పార్టీ గురించి సంబంధించి చెప్పట్లేదు. ఇక్కడ నాకు బాధ కలిగించినటువంటి అంశం ఏంటంటే చాలామంది జర్నలిస్ట్ని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే గత 10 ఏళ్లలో 150 మంది వరకు కూడా జర్నలిస్ట్ని వివిధ రూపాల్లో వాళ్ళు చనిపోయారు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దీనివల్ల ఇతను చనిపోయాడని చెప్పి ప్రూవ్ చేసి మెకానిజం మనకు ఉండదు. ఇంకా చంపింది మనమే కాబట్టి మనం ఎక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది? ఇప్పుడు అంతే కదండి, చంపినోడే దాన్ని ఏం చేయలేం కదా మనం. సో అందువల్ల అలాంటి సిస్టమ్ మనకి లేదు. కాబట్టి ఇప్పుడున్న మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ కానీ, మీడియాలో వచ్చినటువంటి కొన్ని న్యూట్రల్గా ఉన్నటువంటి మీడియాలో కానీ మిగతా మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని సేకరించినట్లయితే నేను అబ్జర్వ్ చేసినట్లయితే దగ్గర 150 మంది వరకు కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా న్యూట్రల్గా ఉండి రిపోర్ట్స్ చేద్దాం అనుకున్న ప్రతి వ్యక్తి కూడా, స్కామ్లను పెట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున భూమి మీద లేడు. ఏమైనా ఉద్యోగ ప్లాన్ మిగిలి ఉంటే వీళ్ళు కూడా కొంతకాలం తర్వాత ఉండరు. యూ జస్ట్ నేమ్ ఇట్. ఇప్పుడు మనం పాత ఇప్పుడు ఈవెన్ అంటే కొంచెం ప్రముఖులుగా ఉన్నటువంటిది ఏదైతే మీకు ఉందో, శాండ్ మాఫియా బయట పెట్టినందుకు ఎవరైతే సందీప్ శర్మ ఎవరైతే 2018లో అతను దారుణంగా చంపేశారు. హిందుస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ అండి రాజ్దేవ్ రంజన్ 2015లో మీరు ఐడియా గుర్తున్నట్లయితే కాల్చి చంపేశారు మనిషిని. కాల్చి చంపేశారు అంతే. అట్లాగే ఎవరైతే గౌరీ లోకేష్ ఎవరైతే ఆ పత్రిక అతని పేరు మీద ఓన్ పత్రిక 2017లో నిర్వహించాడో అతని ఇంటి దగ్గరికి వెళ్ళి భయంకరంగా ఓపెన్గా గన్నతో కాల్పులు చెప్పి చంపేశారు ఇంటి దగ్గరికి వెళ్ళి. సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ముఖేష్ చంద్రాకర్ ఎవరైతే ఛత్తీస్గఢ్లో ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఆల్మోస్ట్ మీకు విపరీతమైనటువంటి అంటే ఏమి ఎక్స్పోజ్ చేశారు, కాంట్రాక్టర్స్లో కరప్షన్ ఉందని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతను కూడా చంపేశారు, చాలా భయంకరంగా చంపేశారు. అట్లాగే మనీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో 2021 సంవత్సరంలో ఆగస్టు మరి జూలై ఇంచుమించుగా నాకు గుర్తున్నంత వరకు కూడా వాళ్ళను కూడా ఇల్లీగల్ ల్యాండ్ డిస్ప్యూట్స్ బయట పెట్టినందుకు చాలా ఘోరంగా బీహార్లో చంపేశారు అతన్ని. వీళ్ళందరూ జర్నలిస్ట్లే.
సో బుధినాథ్ ఎవరైతే ఉంటారో బుధినాథ్ ఇల్లీగల్ ఫేక్ క్లినిక్స్ అంటే మెడికల్ క్లినిక్స్ ఫేక్గా ఉన్నాయని చెప్పేసి మొత్తం బయట పెడితే దానికి సంబంధించినటువంటిది ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఘోరంగా బీహార్లో అతను చంపేయడం జరిగింది. 2021లో మీరు తీసుకుంటే రామన్ కశ్యప్ ఎవరైతే యూపీలో ఉన్నాడో ఫార్మర్ ప్రొటెక్షన్ అందరూ తెలిసినటువంటి పేరు అవుతుంది, ఇతను కూడా చంపేశారు, చనిపోయాడు అతను కూడా. చెన్నకేశవులు ఆంధ్రప్రదేశ్, ఇది కొంత ఐడియా ఉంటుందండి, గుట్కా స్మగ్లింగ్ గురించి బయటకు తీసుకొచ్చి దాని గురించి పోరాడిన వ్యక్తిని ఆ జర్నలిస్ట్ని అతనే చంపేశారు. లేకపోతే మీ లోకల్ లిక్కర్ మాఫియా ఎవరైతే ఉంటారో సుల్తాన్ యూపీ శ్రీవాస్తవ ఎవరైతే ఉన్నారో సులభ్ శ్రీవాస్తవ ఎవరైతే ఉన్నారో అతను కూడా చంపేయడం జరిగింది. లేకపోతే రాకేష్ సింగ్ యూపీలో ఎవరైతే ఉన్నారో అతను కూడా డ్రగ్ డీలర్స్కి సంబంధించినటువంటి విషయాన్ని బయట వెలుగులో తీసుకొచ్చి ఆర్టికల్స్ రాసినందుకు మీడియాలో తీసుకొచ్చినందుకు అతను కూడా 2020లో అతను కూడా చంపేశారు. సో అట్లాగైతే ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించినటువంటిది ఎవరైతే ఇజ్రాయెల్ మోసెస్ ఎవరైతే ఉంటారో తమిళనాడులో అతను కూడా చంపేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మ్యాక్సిమం మీకు చనిపోవడం అనేది ఏదైతే ఉంటుందో, చంపేయడం ఏదైతే ఉంటుందో, జర్నలిస్టులు అన్అఫీషియల్గా 150 మందిని చంపేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. బట్ దీన్ని ఎవరో మాట్లాడింది కానీ పట్టించుకున్న నాదురు కానీ ఎవడో లేదు. దీనికి ఇంకా మనం అంటే ప్రెస్ ఫ్రీడమ్ అనేది 157వ ర్యాంక్కి వెళ్ళిందంటేనంటే ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని కూడా నేను గుర్తు చేయాలండి. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది దేని బట్టి చేస్తారంటే పొలిటికల్గా, లీగల్గా, ఎకనామికల్గా, సేఫ్టీ, సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ని తీసుకుని 2022లో కూడా కొంచెం సైట్గా రివైజ్ చేశారండి ఆ పారామీటర్స్ని చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అటు సోషల్గా కానీ, అటు కల్చరల్గా కానీ, అటు పొలిటికల్గా కానీ, లీగల్గా కానీ, ఎకనామికల్గా కానీ అన్ని పారామీటర్స్లోనూ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉంది, 157వ ర్యాంకింగ్ ఉంది అన్న విషయాన్ని నేను మీకు అంటే ఏదైతే చెప్తున్నానో చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని మనం చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన విషయం. 157కి మనకంటే అంటే మీరు అనొచ్చు మన అసలు భూటాన్ని, నేపాల్ని, బంగ్లాదేశ్ని, ఈవెన్ ఫర్ పాకిస్తాన్ ఈ యొక్క ఇండెక్స్ ర్యాంకింగ్లో మనకంటే బెటర్ పొజిషన్లో ఉంది అంటే ఉంది. అంటే ఒకసారి ఆలోచించండి, మనకంటే బెటర్ పొజిషన్లో మన చుట్టుపక్కల మనం చిరాగ్గా చూసి దేశాలు ఏవైతే ఉన్నాయో అటు డాలర్ మన రూపాయి పతనం కంటే కూడా బెటర్ వాళ్ళ కరెన్సీ పతనం అవ్వలేదు. అట్లాగే ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఇండెక్స్ ర్యాంకింగ్లో మనకంటే బెటర్గా ఉన్నాయి. ఇంకా మనకంటే కింద ఎవడున్నాడు అంటే ఇంకా అఫ్కోర్స్ ఇంకా చైనా కానీ లేకపోతే సౌదీ అరేబియా కానీ లేకపోతే ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి. ఈవెన్ సౌత్ ఆఫ్రికా మనకంటే పైన ఉంది. ఈ మిగతా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈవెన్ నార్త్ కొరియా కానీ ఇలాంటి ఏవైతే ఉంటాయో అలాంటి కంట్రీస్ దగ్గర మనం వెళ్ళిపోయి మన డెమోక్రటిక్ సిస్టంలో ప్రపంచంలో మనకంటే పెద్ద డెమోక్రటిక్ కంట్రీ లేదు, మనకంటే పెద్దగా డెమోక్రటిక్ సిస్టమ్, మనకంటే గొప్ప డెమోక్రసీ లేదు అని చెప్తున్నటువంటి వాదులు ప్రెస్ డెమోక్రసీలో 157వ ర్యాంకింగ్ ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. దానికి ఆన్సర్ కూడా చెప్పాలి. 157వ ర్యాంకు 140లో 157కి వచ్చింది. ఒక్క 2025లో 151 ఉంటే ఇప్పుడు 157వ ర్యాంక్కి రావడం జరిగింది. సో ఇది ఎలాంటి ఘోరమైన పరిస్థితి అంటే ప్రెస్లు మొత్తాన్నే కొనేయడం కాదండి, వాళ్ళే ఓనర్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఒకప్పుడు రిపబ్లిక్ న్యూట్రల్గా ఉండేది, ఇప్పుడు ఎవరు కొన్నారు అందరికీ తెలిసిందే. నేషనల్ వాంట్స్ నో అని ఎంతో గట్టిగా మాట్లాడతాడు కదా, ఏం మాట్లాడతాడు ఆయన, ఏం మాట్లాడాడు? టైమ్స్ నౌ నవభారత్ మొత్తం ఇప్పుడు రూలింగ్ పార్టీ చేతిలోకి వెళ్ళలేదా? జీ న్యూస్ డైరెక్ట్ ఎంపీ రాజ్యసభ ఓనర్ సుభాష్ చంద్ర మరి ఆయన చేతిలోకి వెళ్ళలేదా? ఇండియా టీవీ డైరెక్ట్ కనెక్షన్స్ విత్ ద రూలింగ్ పార్టీ. ఇప్పుడు నెట్వర్క్ 18 అందరికీ తెలిసిందే, న్యూస్ 18 ఇండియా అంటాం కదా, రిలయన్స్ డైరెక్ట్ రిలయన్స్ చేతిలోనే ఉంది. అది ఎవరు రిలయన్స్ చేతిలో ఉన్నా, అదాని చేతిలో ఉన్నా, ఎవరి చేతిలో ఉందో పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీలో లేనట్ట. పీటీసీ న్యూస్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇదైతే సుఖబీర్ సింగ్ ఎవరైతే బాధలు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్ఏడి పార్టీ అంటారండి, అంటే శిరోమణి అకాల్దళ పార్టీ అంటాం కదండి, ఆల్మోస్ట్ అది బీజేపీకి ఉన్నటువంటి ఎల్ఐ పార్టీ. మరి ఆ పార్టీ చేతిలో లేదు. ఎన్డీటీవీ అతిపెద్ద నెట్వర్క్ గౌతమ్ అదాని కొనేసాడు, అందులో ఆల్మోస్ట్ 65% షేర్ గౌతమ్ అదానికి ఉంది. ఇది ఎంతమందికి ఐడియా ఉంటుంది? ఇప్పుడు అలాగే స్టేట్స్మెన్ ఎవరైతే యుఎన్ఐ న్యూస్ అంటారండి, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అని చెప్తారో, కొంచెం మంచి న్యూస్ ఛానల్ ఉంటుంది యాక్చువల్గా. స్టేట్స్మెన్స్ మొత్తం ఎన్సీఎల్టీలో ఏదైతే మొత్తం అయిపోతుంది దాన్ని కొనేసారు. ఎవరు కొన్నారు తెలుసు అందరికీ. ఐఏఎన్ఎస్ న్యూస్, ఇండియా ఏషియన్ న్యూస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఐఏఎన్ఎస్ న్యూస్ అని చెప్తాం. 2026లోనే అదాని కొన్నారు. జనవరి 2026లో అదాని దాన్ని కొనుక్కున్నాడు. ఆర్గనైజర్ ఎవరి చేతిలో ఉంది? డైరెక్ట్ పార్టీలో ఉంది. స్వరాజ ఫస్ట్ పోస్ట్ చాలామందికి తెలిసినటువంటిదే, డైరెక్ట్ రిలయన్స్ ఫస్ట్ పోస్ట్. ఓపీ ఇండియా అది ఎవరి చేతిలో ఉంది? పోనీ ఏఎన్ఐ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ అది ఎవరి చేతిలో ఉంది? మీరు గూగుల్ చేసి చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. చాట్ జీపీటీలోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి 2023లో బీక్యూ ప్రైమ్ అనేది అయితే ఉంటుందో అదాని డైరెక్ట్ కొన్నాడు కదా బీక్యూ ప్రైమ్ అనేది. అట్లాగే బిగ్ ఎఫ్ఎం ఆల్మోస్ట్ అది రిలయన్స్ ఇండస్ట్రీస్నే 2025 దాకా కూడా ఆల్మోస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఇండియా న్యూస్ తీసుకున్నట్లయితే నెట్వర్కింగ్ ఐటీవీ నెట్వర్కింగ్ ఇది ఎవరి చేతిలో ఉంది? అట్లాగే కొన్ని
పేపర్ తీసుకున్నానంటే సెంటర్ లెఫ్ట్ అంటారండి, అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం కాదండి, మరి ఏదైనా ఏదో కమ్యూనిజం పార్టీ అలా ఫార్ లెఫ్ట్ కాదు కానీ బట్ న్యూట్రల్గా ఉంటాయి, కొంత లెఫ్ట్ తీసుకుంటాయి, సెంటర్ లెఫ్ట్ అంటారు వాటిని. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, లేకపోతేనేమో న్యూస్ ఇండియా కానీ, లేకపోతే అఫ్కోర్స్ హిందుస్థాన్ కానివ్వండి, న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటాం కదా, హిందుస్థాన్ టైమ్స్ కానివ్వండి, టెలిగ్రాఫ్, అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాయి, కొంత లెఫ్టిజం తీసుకుంటాయి. ప్రాబబ్లీ కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ అని చెప్పాలంటే కొంతవరకు చెప్పొచ్చు మనం. అలాగే మన టీవీ ఛానల్స్లో తీసుకున్నట్లయితే TV5 డైరెక్ట్గా తెలిసిందే, ఏ ఛానల్కి డైరెక్ట్గా ప్రోగా ఉంది, ABN ఛానల్లో తెలిసిందే, ఈటీవీ డైరెక్ట్గా ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి, NTV అండ్ TV9 మాత్రం మై హోమ్ వరల్డ్ కనెక్షన్ ఉంటుంది డైరెక్ట్గా, అది ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీకి డైరెక్ట్గా సపోర్ట్ చేసే పార్టీ కింద వాళ్ళ షేర్సే ఉన్నాయండి డైరెక్ట్గా. నేను చెప్పేది కొన్నారా అని చెప్పట్లేదు, డైరెక్ట్గా షేర్స్ ఉన్నాయని చెప్తున్నాను. సాక్షి టీవీ తెలిసింది అందరికీ, టీ న్యూస్ తెలంగాణ డైరెక్ట్గా V6 అది ఒకటి కాంగ్రెస్ కొంచెం ఫేవరబుల్గానే ఉంటుంది. అలాగే 10TV ప్రాబుల్ అది CPI వాళ్ళదని చెప్తారు, మరి ఇప్పుడు ఎవరిదో నాకు కూడా పూర్తిగా తెలియదు. కొంచెం న్యూట్రల్గా ఉంటాయి. రాజ్ టీవీ అది కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, అదేంటో ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం. HMTV అది కూడా కొంచెం 2 రకాలుగా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా Prime9 జనసేన, 99 జనసేన. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క ఛానల్లో కూడా మీకు న్యూట్రల్గా లేదు అన్న విషయం ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా ప్రెస్ అన్నదానికి వాల్యూ లేదు, డెమోక్రసీ అన్నదానికి వాల్యూ లేదు, అసలు డెమోక్రటిక్ సిస్టమే లేదు మనకి. ఇది చాలామంది బాబు నేషనలిజం దేశాన్ని ప్రేమిస్తున్నారు ఎవడో కూడా దేశాన్ని డిఫైన్ చేసి క్యాపబిలిటీ ఉందని నేను అనుకోవట్లేదండి. నేషనల్ డిఫైన్ చేసి గల క్యాపబిలిటీ ఒక్కడుంటే పర్సనల్గా వాడి దగ్గరికి వచ్చి కాళ్ళకి దండం పెడదాం అనుకుంటాను. నేషనలిజం అంటే ఏంటి అన్నది డిఫైన్ చేయగలిగితే, దేశం అంటే ఏంటి డిఫైన్ చేయగలిగితే, కరెక్ట్గా 1% డిఫైన్ చేస్తే చాలండి భారతదేశం మొత్తం మీద. సో దానికి మనకి ఎమోషనల్గా ఏది కావాలో అది మాట్లాడుకోవడం, ఈ దేన్ని డిఫైన్ చేయలేమండి. ఇప్పుడు సనాతన ధర్మమా లేకపోతే ఇంకొకటి దేన్ని డిఫైన్ చేయకుండా దాని గురించి ఎమోషనల్గా మనం మాట్లాడడం వల్ల ఉపయోగం. దానికి ఏంటంటే ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఉండదు కాబట్టి ఏదో పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళి చేస్తున్నారు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఈ రకంగా భారతదేశం 157 స్థానానికి వచ్చింది. ఒక్కసారి 12 సంవత్సరాల్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టగలిగారు. నేను చౌకదారి అని చెప్పేసి అన్నారు కదా, నేను అందరికీ చేస్తానని చెప్పారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి చేశారు, ఒక్క రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకున్నారు. డిమానిటైజేషన్ ఎంతో చనిపోతే 50 రోజులు టైం అవుట్ 2 నెలల్లో దేశాన్ని మొత్తాన్ని బాగు చేస్తాను, లేదంటే నన్ను అడగండి, నన్ను దించేయండి అని చెప్పేసి పబ్లిక్గా ఆయన చెప్పాడు. ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ నేను ఎందుకు బాధపడుతున్నానంటేనంటే, ఎడ్యుకేషన్కి సంబంధించి 10 ఏళ్లలో ఎప్పుడూ మాట్లాడలే. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్కి సంబంధించి అదృష్టం కొలిది, సరే చనిపోవడం దురదృష్టం, ఇష్యూ అదృష్టం కొలిది లైమ్లైట్లోకి వచ్చింది. దీనికి మీరు వేరే రంగులు పూసేసి నేషనలిజం, దేశద్రోహులు, ఎవడో ఫండింగ్ ఇచ్చాడు, పాపం అండి ఎవడో ఫండింగ్ ఇచ్చాడు, దేశద్రోహం. మరి అపోజిషన్ మాట్లాడాలి కదా, ఎవడో ఒకటి మాట్లాడాలి కదా. అపోజిషన్ మాట్లాడాలి ఫెయిల్ అయ్యారు, ఇంకొకటి ఎవడో వచ్చి మాట్లాడినామండి. అంటే మాట్లాడద్దా ఎవడనో? సరే కాదండి, ఎవడో లారీ మీద తీసుకెళ్ళి జనాలు తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. మీరు ఏ పార్టీ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారో, లేదా చీఫ్ మినిస్టర్ గారు వచ్చారో, రేవంత్ రెడ్డి గారు వచ్చారో, ఇంకొకళ్ళు వస్తే రోడ్డుకో కట్అవుట్ పెట్టారు. మరి దానికి కూడా ఫండింగ్ ఎక్కడ వచ్చింది? మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద వేల మంది సమకరించారు, అక్కడ దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది పార్టీలకి? చెప్పండి. వీటికి PM కేర్ ఫండ్ అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు అది గవర్నమెంట్కి సంబంధం లేదన్నారు. 15,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది? ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చి 6,000 కోట్ల రూపాయల వరకు కూడా మనీని సేకరించారు కదా, మనీని వాడుతున్నారు కదా. మనీని ఎవడొకడు మనీ ఎత్తే ఏమైనా ఉండే, ఎవడొక లారీ మీద తీసుకెళ్తున్నాడు కదా, సరే ఇంకొకటి ఎవడో విషయం నీట్కి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఒక్క ఛానల్లో కూడా ఇష్యూ రాలా. అది చూసి నాకు బాధ కలిగి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 150 సిగ్గుతో తలంచుకుని ఏడవండి. భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అని ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, మనకి డెమోక్రసీ, ఒక మనిషి శాసిస్తే దేశం వింటుంది. ఒక చీఫ్ మినిస్టర్ శాసిస్తే 30 మంది 40 మంది మినిస్టర్లు వింటారు. ఒక మనిషి శాసిస్తే 200 మంది ఎమ్మెల్యేలు వింటారు. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మనిషి శాసిస్తే వచ్చిన దేశాన్ని డెమోక్రటిక్ కంట్రీని ఎట్లా అంటారు? అసలు మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందా? ఎవరన్నా మాట్లాడిస్తారా? ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పార్టీలోకి మనుషులు కూడా గవర్నమెంట్లో పదవిలోకి రాగానే పదవి వచ్చిన వెంటనే ప్రశ్నే లేదు. ఇప్పటిదాకా ప్రశ్నిస్తామని చెప్పాం మనం. ప్రజల పదవి ఇచ్చిన తర్వాత ప్రశ్న అనేది లేదు, మోగపోయింది గొంతు. అపోజిషన్లో ఉంటే ఒకటి ఇది ఉంటుందా? ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఉందని నేను చెప్పట్లా. ఇంత ఘోరంగా అప్పుడు లేదు కదా. ఇప్పుడు 140 ర్యాంక్ ఉంటే ఇప్పుడు 157 వచ్చింది ఒక 2026లో. అంటే ప్రెస్ మొత్తాన్ని మీరు ఓనర్స్ అయిపోతే, ప్రెస్కి డబ్బులు ఇచ్చుకుంటాం కదండి, మొత్తాన్ని కొనేసి ఓనర్స్ అయిపోతే మరి దీనికి ఎంతవరకు అది ముందుకెళ్తుంది? భారతదేశం ముందుకు ఎలా వెళ్తుందండి అసలు నాకు అర్థం కాదు. డెమోక్రటీ లేదు, మాట్లాడటం అనేది లేదు ఇక్కడ. ఎంతకాలం మీరు మతం ముసుకేసి లేకపోతే నేషనలిజం అని నేషనలిజాన్ని డిఫైన్ చేయండి ఫస్ట్. ముసుకేసి ముందు అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారు,
లేకపోతే వేరే కంట్రీ నుంచి డబ్బులు వచ్చేసినాయి, లేకపోతే ఏదో డీప్ స్టేటు, లేకపోతేనేమో ఇలా ఎంతకాలం మన జనాల్ని మభ్య పెడతామని నాకు అర్థం కాదు. ఓకే, ఎవడో డబ్బులు ఇచ్చాడు, లేకపోతే ఎవడో వచ్చాడు, ఒక పాయింట్ కరెక్టే కదా. 80 ఎగ్జాములు పేపర్ లీక్ అయినాయి, పిల్లలు చనిపోతున్నారు, ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, స్కిల్ లేదు, జాబులు ఇవ్వట్లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, యూనివర్సిటీస్లో సరైన విద్య లేదు, యూనివర్సిటీస్ లూటింగ్ చేస్తున్నాయి, కోచింగ్ సెంటర్స్ లూటింగ్ చేస్తున్నాయి, స్కూల్ ఫీజులు చెప్పి దోచేస్తున్నారు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు, ఎలాంటి రెగ్యులేటరీ మెజర్. పొలిటీషియన్సే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పొలిటీషియన్సే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు, పొలిటీషియన్సే మీడియా రన్ చేసి, పొలిటీషియన్సే పోర్టులు రన్ చేసి, పొలిటీషియన్సే ఎయిర్పోర్ట్లు రన్ చేసి, వాళ్లే పాలిటిక్స్లో ఉండి వాళ్లే గవర్నమెంట్ రన్ చేస్తే ఎవడో అడగద్దు. అడిగితే దేశద్రోహం చెప్తున్నారు, పాకిస్తానీ అని చెప్తున్నారు. మరి ఏం చేయమని అడగకుండా కాముగా ఉండమనా? సరే కాదండి, ఎవడో డబ్బులు ఇస్తే అడిగాడు అనుకుందామండి, ఒకడో ఇప్పుడు అడిగాడు కదా, పాయింటే కదా, దానికి ఆన్సర్ చెప్పండి. పాయింట్కి ఆన్సర్ చెప్పడం మరి సీఎం ఎందుకు కాదండి? ప్రెస్ మీట్ 12 సంవత్సరాల్లో ఎందుకు పెట్టలేదు? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎందుకు చనిపోయింది? ఎంతమంది జర్నలిస్ట్ సోదరులు ఎందుకు చంపేశారు? ఎలా చనిపోయారు? తీయండి మరి. ఒక్క కాలేజీ కూడా సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, జాబులు లేవు, స్కిల్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. వాటి గురించి మాట్లాడండి. పోనీ ఇప్పుడు అందరూ దేశద్రోహులేనండి, ఇప్పుడు మాట్లాడండి, వీటి గురించి మాట్లాడండి. ఎంతకాలం మీరు జై శ్రీరామ్ అని మీటింగ్ మొదలు పెడతారా? మిగతా వాళ్ళు భక్తులు కాదు, ఇట్లా అర్థం కాదు. 40% ఓట్లు వేసిన పార్టీకి సంబంధించిన వాళ్ళు దేశభక్తులు, మిగతా వాళ్ళు జై శ్రీ అంటే హిందువులు కదా. నేను హిందువునే, మరి హిందువులు కాదా ఏంటి? ఇప్పుడు దేశద్రోహులు ఏంటి అందరూ? నేను అడిగేది ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ పార్టీని అని అడిగారు? రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి నేను క్వశ్చన్ చేశాను కదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని సరిగ్గా చేయకపోతే అప్పుడు కూడా అడిగాను కదా నేను. రాహుల్ గాంధీ గారు కోటాలో వెళ్ళి కోటాలో ఉన్న కోచింగ్ సెంటర్ చేస్తున్న మాఫియాలు అడగడం మనిషి వేరే అడుగుతున్నాడు ఆయన కూడా తప్పు అడిగాను కదా నేను. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది, అసలు క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ లేదు, దేనికి పనికిరాని నాశనం అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. నాశనం, ఇంకా అంతరించిపోతుంది భారతదేశం, అంతరించిపోతుంది. మొత్తం యూత్ అంతా కూడా దేనికి పనికి రాకుండా అయిపోతారు. దీని గురించి నేను మాట్లాడుతున్నాను. దీని గురించి మాట్లాడే ప్రయత్నంలో ఎవడ అవసరమైతే వాళ్ళు మాట్లాడతాను. నన్ను మాట్లాడతాం చాలామంది, నేను మీరు మాట్లాడకండి సార్, మీరు ఇబ్బంది పడతారంటే మరి ఎవడ మాట్లాడారండి? ఎవడొకటి మాట్లాడారు కదా. మహా అయితే ఏం చేస్తారు, ఇబ్బంది పెడతారు, పెట్టినామండి. మరి మాట్లాడాలి కదండి. ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్క క్వాలిటీ ఉన్న కాలేజీ ఉందా? జాబ్లు వేయండి. 90% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. మీరు యూత్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? నాకు 90% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, సరైన స్కిల్స్ లేవు, అసలు ఇండస్ట్రీసే లేవు. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి? డబ్బులు పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు? ట్యాక్స్ ఎవడబ్బా సొమ్మని ట్యాక్స్ ఒకటి కడితే ఇంకొకటికి మీరు పట్టుకెళ్ళి ఫ్రీగా పెడతారండి. దానికి ఆన్సరబుల్ కాదా? ట్యాక్స్ డబ్బులు పట్టుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి దానికి ఆన్సర్ చెప్పడా? 4 కోట్ల మంది కష్టపడి ట్యాక్స్ కడితే 50 లక్షల కోట్లు వచ్చింది. జీఎస్టీలు కట్టి, డైరెక్ట్ ట్యాక్స్లు కట్టి, ఇండైరెక్ట్ ట్యాక్స్లు కట్టి అన్ని కడితే 50 లక్షల కోట్లు జనాల దగ్గర లాగేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర నాకు ట్యాక్స్ కడితే రోడ్ లేదు, సరైన రోడ్డు ఉండదు, ట్యాక్స్ కట్టించుకుంటాం. టోల్గేట్ సెస్ ఛార్జ్ అంటాం, ఎడ్యుకేషన్ లేదు. పర్సనల్ ట్యాక్స్ని కడతాం, డెవలప్మెంట్ లేదు. ట్యాక్స్ కట్టినోడు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ఇవ్వాలి కదా. ఎవడండి ట్యాక్స్ కట్టినాడు భారతదేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఫ్రీ హాస్పిటల్కి వెళ్ళాడు? మరి దేనికి కట్టాలి ట్యాక్స్? అసలు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేశారని కట్టాలి? పొల్యూషన్లో ప్రపంచంలోనే ఢిల్లీ నెంబర్ 1 స్థానంలో ఉందని ట్యాక్స్ కట్టాలా? ట్రాఫిక్ జామ్ అయిపోయి చచ్చిపోతున్నారు, డ్రైనేజ్ వచ్చిన డ్రైనేజ్ కూడా లేవని ట్యాక్స్ కట్టాలా? ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా 1% కూడా సరైన అవుట్కమ్స్ లేవు. ట్యాక్స్ కట్టిన ఎవడో కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళట్లేదు. దేనికి కట్టాలి? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మిగతా కంట్రీలు అంటే వాళ్ళందరూ ట్యాక్స్ కట్టిన ఎవడో స్కూల్స్కి వెళ్తారు, ఒక్కడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు ట్యాక్స్ కట్టినాడు. మరి దేనికి కట్టాలి ట్యాక్స్? టోల్ ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, చెస్ ట్యాక్స్ కట్టాలి, ఎక్సైజ్ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి, ఎక్స్పోర్ట్ డ్యూటీ కట్టాలి, ఆస్తి అమ్మితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి 10%, కొంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 10% కట్టాలి. పన్ను ట్యాక్స్ ఇన్ని ట్యాక్స్లు కట్టించుకుంటారు కదా. మరి ఏం చేశారు? ఇది మాట్లాడండి, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడండి. జై శ్రీరాము, మతం, నేషనలిజం, తోటగా నేషనల్ డిఫైన్ చేయడం చేత కదా ఎవరికైనా? నేషనలిజమా? ఎవరికంటే నేషనలిజం? దేశం మీద ఇంట్లో ఉన్న తమ్ముడిని అన్ననే, ఇంట్లో ఉన్న అమ్మని నాన్న చూసుకోవడం చేత కన్నా ప్రతి నా కొడుకు దేశం గురించి మాట్లాడేవాడే. ఇంట్లో ఉన్న అమ్మనో, తమ్ముడినో, కూతురునో, కొడుకునో బుద్ధిగా పెంచుకోవడం చేత కానీ ప్రతి ఓడు బయటకు వచ్చి దేశం గురించి మాట్లాడతాడు. ఊరిని ప్రేమించలేనోడు, తల్లిని ప్రేమించలేనోడు, కొడుకుని ప్రేమించలేనోడు, కొడుకుని సరిగా పద్ధతిగా పెంచడం చేత డ్రగ్గులు, అమ్మాయిలు పట్టిన పోస్కో కేసులో ఉన్నవాళ్ళు,
లేకపోతే పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు వీళ్ళ దేశం గురించి మాట్లాడతారటండి. ఇంట్లో ఉన్న కొడుకుని సరిగ్గా పెట్టుకోవడం రాని బండి సంజయ్ అడగండి. మరి దేన్నో పోస్కో కేసు వచ్చి దేన్నో ఇబ్బంది పెట్టాడు కదా. చాలామంది ఎంపీస్ ఉన్నారు కదా, యూపీలోనూ అక్కడ ఉన్నారు కదా. అయితే స్కాములు చేసిన వాళ్ళు ఎవరైతే వీళ్ళ దేశం గురించి మాట్లాడతారు, నేషనలిజం గురించి మాట్లాడతారటండి. పట్టుకెళ్ళి పార్టీ మారిపోతే మొత్తం జెండా మారిపోతే గంగానదిలో పునీతం అయిపోయారు అందరూ. వీళ్ళ నేషనలిజం గురించి మాట్లాడతారా? ఎంతకాలం తిడతారు మహాత్మా గాంధీ గారిని? మహాత్మా గాంధీ గారిని కూడా తిట్టేసే పరిస్థితికి వచ్చేసాం మనం. మరి ఇవన్నీ బాధ కలవా నాలాంటివాడికి? ఇంట్లో తీసుకుని ఒక డెసిషన్ సరిగ్గా తీసుకోవడం చేత కానీ ఎదవలం మొత్తం అందరం మనం. ఇంట్లో కొడుకుని కూతుని సరిగ్గా పెంచడం చేత కానీ ప్రతి వాడు మీ పిల్లల గురించారా నాలాంటి మాట్లాడేది? దేశమా? దేశాన్ని డిఫైన్ చేయను దమ్ముంటే దేశాన్ని డిఫైన్ చేయండి. కెపాసిటీ ఉంటే దేశాన్ని అసలు ఈ నేషనలిజం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి డిఫైన్ చేయండి ఎవడైనా సరే. నువ్వు అన్న ప్రతి ఓడికి వాడు అసలు దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పానండి. ఇంట్లో కొడుకుని పెంచడం రాదు, కూతురిని పెంచడం రాదు, తమ్ముడు సరిగా చూసుకోవు, ఇంట్లో ఉన్న అమ్మని నాన్న రోడ్డు మీద గెంటేస్తావు, ఊరి మీద ప్రేమ ఉండదు, ఎలక్షన్లో గెలిచి రోడ్డు మీదకి వస్తావు, దోచుకుంటావు, సంపాదించుకుంటావు, అందరిని తిడతావు, ఎవరికి ఏమి చెయ్యు, నేను దేశభక్తుడిని నేను అని చెప్తున్నావు నువ్వు. ఒక్క 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 పాయింట్ అన్న భగవంతుడు చెప్పింది మనం ఫాలో అయ్యామండి ఎవరైనానండి? అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, శ్రీరాముడు భక్తులు ఉంటారు, అల్లా ఎవరైనానండి. నా ఉద్దేశం ఎవరైనా కాదు. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు యాజిఫ్ మిగతా వాళ్ళు అందరూ ఏదో సంబంధం లేనివాడు కింద. డిఫైన్ చేయండి. ఇది ధర్మం, భారతదేశం కూడా ధర్మం, ఇది మేము ఫాలో అవుతున్నాం, మీరు ఫాలో అవ్వండి. ఇది నేషనలిజం అంటే మేము ఫాలో అవుతున్నాం, మీరు ఫాలో అవ్వండి అని డిఫైన్ చేసి నేను ఫాలో అవుతున్నానని చెప్పి నువ్వు ఫాలో అవ్వమని చెప్పు. అంత దమ్ముంటేనే. మిగతా వదిలే ఆ డబ్బులు ఇచ్చాడు, ఈ డబ్బులు ఇచ్చాడు, ఈ డీప్ స్టేటు వాడు రెచ్చగొడితే రెచ్చిపోతున్నాడు. ఇది కాదండి. ఇప్పుడు నీటి పేపర్ మారడం కాదండి, సిస్టమ్ మారాలంటున్నాను నేను. వేరే పార్టీ వచ్చినా తప్పు చేస్తే వాళ్ళు ఎదవలే, వాళ్ళే మంచోళ్ళు అంటలేదండి నేను. ఎడ్యుకేషన్ సిస్టమ్ సమూలంగా మారకపోతే భారతదేశం అంతరించిపోతుంది. ఉద్యోగాలు లేవు, పొలవమని ట్యాక్స్లు కట్టించుకుని దోసేస్తున్నారు అంతే. కట్టించుకుని బుర్ర తక్కువ ఎదలండి. పెట్రోల్కి మనకు వచ్చేది 20 రూపాయలు అయితే మనం 100 రూపాయలు కడుతున్నాం. జనాలకు అంత నాలెడ్జ్ ఎక్కడ తెచ్చింది? మీరు అనుకుంటారు 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారండి. చాలామంది తెలియదు 80% ట్యాక్స్కే పోతుంది మనకి. కట్టిన ట్యాక్స్ డబ్బులకి ఎవరు ఆన్సరబుల్ కాదా? ఎవడో ఆన్సర్ చెప్పాలి కదా. ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమే లేదండి భారతదేశానికి. ఎవడే మాట్లాడినవరా? 157 ర్యాంక్ వెళ్ళిందో దీనికి సమాధానం చెప్పి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పి అసలు నువ్వు ఎవడైతే తిట్టుకుంటున్నాడో అలాంటి వాడిని ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 157 ర్యాంక్కి ఎందుకు వెళ్ళింది? దమ్ముంటే సమాధానం చెప్పు. 12-13 సంవత్సరాల దేశ అధినేత ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కదండి. ఇది బాధాకరం కదండి. అమెరికాలో ట్రంప్ పెట్టట్లేదా? వారాన్ని కూడా పెడతాడు. ఏ దేశంలో ఎవడు పెట్టలేదు? యూకేలో పెట్టలేదా? కెనడాలో పెట్టలేదా? ఏ దేశంలో పెట్టలేదు? సమాధానం చెప్పగలిగే క్యాపబిలిటీ నాకు లేదు. నేను ఏది చేసినా చెల్లుద్ది. ఎడ్యుకేషన్ అనేది మనకు సంబంధం లేదు, టెక్నాలజీ అనేది మనకు సంబంధం లేదు, స్కిల్ అనేది సంబంధం లేదు, ఉద్యోగాలు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం మనం సమాధానం చెప్పక్కర్లేదు అని చెప్పి ఎమోషనల్గా మీరు మాట్లాడి ఏడ్చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఎవడో మాట్లాడట్లా. ఈ ఒక పార్టీ కాదండి, ఎవరైనానండి. అపోజిషన్లో ఉన్నప్పుడేమో గట్టిగా అరిచేశారు, ఇప్పుడు పదవుల్లోకి వస్తే ఎవడ కామ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లో ఉన్నాడు. మా అపోజిషన్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. అపోజిషన్ ఫెయిల్ అవ్వబట్టే కదా ఎవడో నాన్నట్టు మాట్లాడడం. 100% అట్టర్ ఫెయిల్యూర్ అపోజిషన్ పార్టీస్. ఏ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా అట్టర్ ఫెయిల్యూర్ అండి. అపోజిషన్ ఉన్నది ఎందుకు? కోచింగ్ చేయడానికే కదా. మీరు చేయాలి కదా. మీరు వచ్చినా అలాగే ఎడుతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. కనీసం కోచింగ్ చేయాలి కదా. కోచింగ్ చేస్తే కేసులు పెట్టి లోపలే చంపేస్తున్నారు కదా, మీకు ఏం చేస్తామంటారు? కరెక్టే, అది కూడా కరెక్టే. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 150 రావడం ఒక భారతీయుడిగా నేను సిగ్గుపడుతున్నాను. మీరు సిగ్గుపడాలి లేదని మీరు ఆలోచించుకోండి.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.